ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ బోధించిన మరొక ఉపమానం గురించి ధ్యానిద్దాం. అదే పిండి ముద్ద ఉపమానం. ఇది దైవ గ్రంథంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో, లూకా సువార్త 13వ అధ్యాయము 20 మరియు 21 వచనంలో మనమందరం చూడగలం. యేసుప్రభు వారు చెప్పారు, దేవుని వాక్యం పిండి ముద్దలో కలిపిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఒక స్త్రీ పిండి ముద్దలో పుల్లని పిండిని పోలి ఉన్నది. మొదట పుల్లని పిండి కనిపించదు, కానీ కొంతసేపటికి అది మొత్తం పిండిలో వ్యాపించి పెరుగుతుంది. చివరికి పిండి మొత్తం ఉబ్బుతుంది. దీనినే ఫెర్మెంటేషన్ అని కూడా అంటారు. ఈ ఉపమానం యొక్క సారాంశం ఏంటి అంటే, దేవుని వాక్యం అనేది అచేతనంగా లోపల నుంచి పనిచేస్తుంది. ప్రారంభంలో ఇది చూపుకి కనిపించదు, కానీ అది నెమ్మదిగా ప్రజల హృదయాలను మారుస్తుంది మరియు సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుని వాక్యం లోపల ప్రారంభమై వెలుపల స్పష్టంగా ప్రభావితం చేస్తుంది. చిన్న మార్పులు మొదట కనిపించకపోయినా చివరికి పెద్ద ప్రభావం చూపిస్తాయి. నమ్మకమైన వ్యక్తులు చిన్న చిన్న మార్పులతో ప్రపంచాన్ని మార్చగలరు. నిజమే కదా? మన జీవితాలలో చిన్న చిన్న మార్పుల ద్వారానే ఈరోజు దేవుని బిడ్డలుగా మనమందరం సాక్ష్యాన్ని పొందుకున్నాం. కాబట్టి ఈస్ట్ ఎంత చిన్నదైనా అది పిండి అంతటిని మార్చగలదు. అలాగే దేవుని వాక్యం కూడా, దాని ప్రభావం కూడా మన జీవితాలలో నెమ్మదిగా గట్టిగా పనిచేసి దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క దీవెనలను పొందుకోవడానికి అది మనల్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి శక్తిని మనమందరం పొందుకోవడానికి ప్రయత్నం చేద్దామా? దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.